హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ స్ట్రాంగ్గా ఉన్నారు, ఎనర్జెటిక్గా ఉన్నారు, హెల్తీగా ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను. మీరందరూ ఏవైతే విషెస్ ఉన్నాయో, మీకు అందరికీ ఫుల్ఫిల్ అవ్వాల్సినవి ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా నేను తొందరలోనే నెరవేరాలని యూనివర్స్కి అయితే మీ ప్రేయర్స్ అన్నిటినీ కూడా కన్వే చేస్తున్నానండి. నా మెడిటేషన్లో, నా ప్రేయర్స్లో నేను తప్పకుండా మీరు ఎవరెవరైతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారో, ఎవరెవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరివి కూడా నేను యూనివర్స్కి కన్వే చేయడం అయితే జరుగుతుందండి. తొందరలోనైతే మీ లైఫ్లో ఒక మంచి గుడ్ చేంజెస్ అనేవి జరుగుతాయి, ఒక హ్యాపీ మూమెంట్స్ అనేవి మీరు పొందగలుగుతారండి. సో ఇదైతే టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి. మీకు కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీ కనుక రెజినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. అయినా పర్వాలేదు, జనరల్ రీడింగ్ కాబట్టి మేము చూస్తాము అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీరు ఖచ్చితంగా చూడొచ్చు. మీకు కూడా మీ లైఫ్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్, మీ లైఫ్లో వచ్చే చేంజెస్ ఇవన్నీ కూడా యూనివర్స్ అయితే చూపించడం అయితే జరుగుతుందండి. తప్పకుండా చూడాలి అనుకునే వాళ్ళు చూడొచ్చు. ఎవరైతే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నారో నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. నన్ను వాట్సాప్లో అప్రోచ్ అవ్వండి. మీరు వాట్సాప్లో మెసేజ్ చేసిన సేమ్ డేకే మీకు రీడింగ్ అయితే కంప్లీట్ చేసి మీకు రిజల్ట్ అయితే చెప్పడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా అట్లా కావాలి అనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి. ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ ఏనండి, ఫ్రీ రీడింగ్స్ అయితే కాదు. సో అది అర్థం చేసుకోండి. ఇంకా నాకు వాట్సాప్లో చాలామంది మెసేజ్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రీడింగ్ నాకు చక్కగా రిజల్ట్ వస్తుంది అని చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అది కాకుండా రీడింగ్స్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా మేము మోటివేట్ అయ్యాం మేడం, మేము ఇట్లా ఉన్నాము, మేము ఇంత స్టేబుల్గా ఆలోచించగలుగుతున్నాం, మేము ఇప్పుడు స్ట్రాంగ్గా హ్యాపీగా ఉన్నాము అని నాకు వాయిస్ మెసేజెస్ పెడుతున్నారు చాలామంది. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అలానే స్ట్రాంగ్గా ఉండాలి, మీరు మంచిగా మీ లైఫ్ని మీరు డిజైన్ చేసుకోవాలి, మీ లైఫ్లో వస్తున్న ప్రతి చేంజ్ని మీరు యాక్సెప్ట్ చేయాలి, కొత్తగా మీ లైఫ్ మంచి వైపు వెళ్ళబోతుంది అనేదాన్ని మీరు నమ్మాలి అనేదే యూనివర్స్ మీకు ఇస్తున్న మెసేజ్. సో దాన్ని అర్థం చేసుకున్నందుకు కూడా యూనివర్స్కి థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలండి, గ్రాటిట్యూడ్ చెప్పాలి. సో పద్దాక మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకోండి. ఇంకా మీ లైఫ్లో మంచి మంచి చేంజెస్ని అయితే మీరు చూడగలుగుతారు. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రీడింగ్స్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కమ్యూనిటీలో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే కమ్యూనిటీ గ్రూప్ లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. సో దాంట్లో పోస్టింగ్స్ అంతేకాకుండా నేను ఎప్పుడైనా లైవ్ చేస్తే అవి కూడా వస్తాయి. సో నెక్స్ట్ ఏంటంటే నేను గివ్ అవేకి పెడతాను అని చెప్తున్నాను కానీ పెట్టలేకపోతున్నాను, సారీ అండి. నేను చెప్పకుండానే ఈరోజు కానీ రేపటిలో లోపల నేను కమ్యూనిటీ పోస్ట్ పెడతాను. ఇదైతే ఫిబ్రవరి మార్చ్ నెలలకి సంబంధించిందండి. ఏప్రిల్లో కూడా నేను తరువుగానే ఉంటున్నాను, అందరు కామెంట్స్ చదువుతున్నాను. ఎవరిదైతే బెస్ట్ కామెంట్ ఉంటుంది, ఎవరిదైతే లైక్ ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళకి ఒక్కరిని సెలెక్ట్ చేసి మీకు గివ్ అవేలో ఒక క్వశ్చన్ అయితే పర్సనల్ రీడింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇంతకంటే పెద్దగా ఏమీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. యూనివర్స్కి మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి. ఖచ్చితంగా మీ లైఫ్లో ఏదైతే మార్పును కోరుకుంటున్నారో దాన్ని యూనివర్స్కి తెలియచేయండి. బిలీవ్ చేయండి, నమ్మండి. నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఖచ్చితంగా నా లైఫ్లో ఈ మార్పు జరుగుతుంది, యూనివర్స్ తప్పకుండా నాకు ఇదైతే ఇస్తుంది అని మీరు ఒక స్ట్రాంగ్ డెసిషన్తో ఉండండి. యూనివర్స్ మీరు అనుకున్నది మీకు తొందరలోనే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ రిజల్ట్ని మీరే చూస్తారు. ఎందుకంటే చాలామంది ఇదే సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ని టర్న్ చేసుకోవడం చూశారు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ మీరు కూడా ఫేస్ చేస్తారు, మీరు కూడా అంతే హ్యాపీగా ఉంటారు అని అయితే మీరు నమ్మండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందు మీ ఎనర్జీస్ని, మీ ఆరాని క్లియర్ చేసుకోవడం తెలుసు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆరాని క్లెన్స్ చేసుకోండి. సో మీరు ప్లెజెంట్ మైండ్ సెట్తో ఉండండి, హ్యాపీగా ఉండండి.
ఓకేనా అండి. ఇప్పుడు మనం ఏంజల్స్ మెసేజెస్ చూద్దామండి. ఏంజల్స్ ఏం చెప్తున్నాయి మీ లైఫ్ గురించి, అసలు ఏంజల్స్ ఎట్లాంటి మెసేజెస్ ఇస్తున్నాయి మీ లైఫ్ గురించి అనేది చూద్దాం. అందరూ కూడా మీ ఎనర్జీస్ని యూనివర్స్కి అయితే కనెక్ట్ చేయండి. ఏంజల్స్కి మీకు ఏం కావాలి అనుకుంటున్నారో అవి చెప్పండి. అసలు ఏంజల్స్ ఏం మెసేజెస్ ఇవ్వబోతున్నాయి అనేది చూసేద్దామండి. అందరూ స్ట్రాంగ్గా బిలీవ్ చేయండి. మీకు ఏం కావాలి అనేది యూనివర్స్కి కన్వే చేయండి. యూనివర్స్కి థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఏంజల్స్, మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ ఏంజల్స్. సో ఇప్పుడైతే మనం ఏంజల్స్ ఏం మెసేజెస్ ఇస్తున్నాయో చూసేద్దామండి. మీకు నేను ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కార్డ్స్ కనిపించట్లేదు అనేది మాత్రం మైండ్లో పెట్టుకోకండి. ఎందుకంటే ఇక్కడ మనం చేసేది మీకు ఐడియా ఉంది, మనం చేసేది డార్క్ రీడింగ్లో యాక్యురేట్ రీడింగ్స్ వస్తాయి, ఎనర్జీస్ కరెక్ట్గా కనెక్ట్ అవుతాయి. ఖచ్చితంగా మీకు ఎట్లా ఉంటుందంటే మీరు కరెక్ట్ ఏదైతే కోరుకుంటున్నారో అది ఆ ఎనర్జీసే వస్తాయి. ఇక్కడ మీ చేంజ్ అవుతుందంట, మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది, ఆ చేంజింగ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. సో ఏంజల్స్ ఏం చెప్తున్నాయంటే మీ లైఫ్లో ఏదైతే చేంజ్ రాబోతుందో అది మీరు హ్యాపీగా ఉండేలాగా జరుగుతుంది. మీ లైఫ్లో మీరు కోరుకున్న చేంజెస్ అయితే ఏంజల్స్ ఇవ్వబోతున్నాయి అనేది మీకు ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజెస్ అండి. సో లెట్ గో. నెక్స్ట్ ఎలా ఉందంటే లెట్ గో. ఏదైతే మీరు చేంజ్ కోరుకుంటున్నారో ఆ చేంజ్ గురించి మీరు ముందుకు వెళ్ళండి. అట్లాంటి చేంజెస్ మీకు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. ఏంజల్స్ మీకు హెల్ప్ చేయబోతున్నాయి. సో ఆ చేంజెస్ని మీరు కోరుకున్న చేంజెస్ కోసం మీరు ముందుకు వెళ్ళాలి. అంటే మీరు ఏదో ఒక స్టెప్ వేయాలి కదా, వేస్తే ఏంజల్స్ మీకు సపోర్ట్ చేస్తాయి అనేది ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజెస్. ఇంకొకటి ఏంటంటే డివైన్ టైమింగ్స్లో మీకు మీరు ఏది అడుగుతున్నారో డివైన్ లవ్ అనేది, డివైన్ కనెక్షన్ అనేది డివైన్ టైమింగ్స్లో, అంటే మీరు ఎప్పుడు పడితే అప్పుడు కోరుకున్న టైంలో కోరుకున్న విషయంలో కాకుండా అది ఒక డివైన్ కనెక్షన్స్. డివైన్ టైం అంటే ఒక ఎలా ఉంటుందంటే అది ఇక్కడ మన భూమి మీద ఉన్న వాటికి సంబంధం కాకుండా యూనివర్స్కి సంబంధమైన ఒక డివైన్ టైమింగ్స్. అంటే ఒక అద్భుతమైన టైమింగ్లో మీకు రావాల్సినవన్నీ మీకు వస్తాయి. దానికోసం ఏంజల్స్ అయితే మీకు సపోర్ట్ చేస్తున్నారు అనేది ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజెస్ అండి. చూసారు ఏంజల్స్ ఎంత చక్కగా మీకు మెసేజెస్ అయితే ఇస్తున్నాయో. మీరు ఈ టైంలో మీరు ఏది కోరుకున్నా కూడా అది కంప్లీట్ చేస్తాము. సో ఏంజల్స్ మీకోసమే చేతులు చాచుకొని ఏంజల్స్ మీకు వాటి వింగ్స్లో మీకు ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ప్రతి విషయంలోనూ కూడా ఏంజల్స్ చేతులు చాచుకొని మీరు ఏది కోరుకుంటున్నారో అవి ఇవ్వడానికి రెడీగా ఉన్నారటండి. చూసారా ఎంత చక్కగా ఏంజల్స్ మెసేజెస్ అయితే రావడం జరిగిందో. అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా మీరు ఫేస్ చేస్తారు. మీ లైఫ్లో చేంజ్ అనేది చూస్తారు. ఒక డివైన్ టైమింగ్లో, అది కూడా నార్మల్గా కాకుండా ఒక డివైన్ టైమింగ్లో అట్లాంటి చేంజ్ అనేది జరుగుతుంది అనేది ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజెస్. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఏంజల్స్ మీకు అయితే చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. ఏంజల్స్ తప్పకుండా మీ లైఫ్ని ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఆ విధంగా మీకు మీ లైఫ్లో ఒక చేంజ్ అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అనేది. సో ఇప్పుడైతే మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. యూనివర్స్ ఒక రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి. యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఏంజల్స్ ఇచ్చే మెసేజెస్ మీరు ఇప్పుడు చూసారు. నెక్స్ట్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ రీడింగ్లో మీకు ఏం కార్డ్స్ వస్తున్నాయి, యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది అనేది చూద్దాం. ఈచ్ అండ్ ఎవ్రీ కార్డ్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మాత్రం ఎట్లాంటి టెన్షన్ తీసుకోకండి. 4 ఆఫ్ పెంటికల్స్ అండ్ జడ్జ్మెంట్, దేని గురించో జడ్జ్మెంట్ కోరుకుంటున్నారు. అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్ అండ్ మీరు ప్రతి దాంట్లో పేజ్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్. సో బాటమ్ ఆఫ్ ది డెక్ మీకు ది చారియట్ వచ్చింది. సో నేను ప్రతిదీ ఈచ్ అండ్ ది వరల్డ్ వచ్చింది, ఈచ్ అండ్ ఎవ్రీ కార్డ్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు తరువుగా వినండి. అంటే చూడటం కంటే వినడం చాలా చాలా ఇంపార్టెంట్. మనది డార్క్ రీడింగ్ అవ్వడం వల్ల
మీకు ఇన్ కేస్ ఒక దగ్గర నుంచి మీకు కనిపించే సర్టన్ యాంగిల్ నుంచి కనిపించకపోయినా ఇబ్బంది ఏం పడకండి, అన్నీ కూడా కనిపించేలాగే పెట్టాను, మీకు ఒక ఐడియా కూడా ఉంటుంది కరెక్ట్గా చూస్తుంటే. సో ఎలా ఉందంటే ఇక్కడ రిలేషన్షిప్ వైజ్ కానీ 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ కానీ 4 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, ది జడ్జ్మెంట్, ఏదో ఒక విషయంలో మీరు జడ్జ్మెంట్ కావాలి యూనివర్స్ నుంచి అని అయితే కోరుకుంటున్నారు. యూనివర్స్ అయితే మీకు ఒక రైట్ జడ్జ్మెంట్ని, అది యూనివర్సల్ జడ్జ్మెంట్ని అయితే ఇవ్వబోతుందండి. ఎవరైనా మీ లైఫ్ పార్ట్నర్ గురించి కానీ, మీ యొక్క లైఫ్ గురించి కానీ, మీ ఎమోషనల్ కనెక్షన్స్ గురించి కానీ ఏదైతే కోరుకుంటున్నారో వాటి విషయంలో మీకు ఒక జడ్జ్మెంట్ అనేది రాబోతుంది. అది కూడా ఎలా ఉంటుంది, మీరు హ్యాపీగా ఉండే జడ్జ్మెంట్ అయితే ఉంటుందంట. ఇక్కడ చూసారా జడ్జ్మెంట్లో కార్డులో ఎలా ఉంటుందంటే యూనివర్స్ ఒక ట్రంఫెట్ ఊదుతూ మీరు కావాల్సింది ఒక గిఫ్ట్ బాక్స్లో మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. దానికోసం మీరు ఇలా చేతులు చాచుకొని మీ ఫ్యామిలీతో మీరు నిలబడటం జరుగుతుంది. అది సింబాలిక్గా ఉంటుందన్నమాట. అంటే మీకు ఇంట్రెస్ట్, మీకు కావాల్సింది ఏదైతే ఉందో దానిని మీరు పొందగలుగుతారు. యూనివర్స్ అది జడ్జ్మెంట్ రూపంలో మీకు ఇస్తుంది. ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఫైనాన్షియల్ ఇష్యూస్లో మీకు రావాల్సిన ప్రాపర్టీస్ కానీ, మీకు రావాల్సినవి ఏవైనా కానీ ఎక్కడైనా ఉండిపోయి, ఎక్కడైనా స్ట్రక్ అయిపోయి ఉండిపోయినా, ఎక్కడైనా ఏదైనా జరిగినా, మీకు కోర్టులో కేసులు ఉన్న అట్లాంటివి కూడా మీకు మంచి జడ్జిమెంట్ దొరుకుతుంది. లేదు మేము రిలేషన్షిప్ వైజ్ మేము ఏం కోరుకుంటున్నాం, మేము మా లైఫ్ స్టైల్లో మేము మా ఎమోషనల్ కనెక్షన్స్లో మేము ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, మా కోరుకున్న లైఫ్ మాకు కావాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి కూడా మీరు ఏదైతే ఎమోషనల్ కనెక్షన్స్ని మీరు కోరుకుంటున్నారో వాటిలో దానికి తగ్గ రిజల్ట్ అయితే మీకు రావడం జరుగుతుంది. అంటే మీరు మీ పార్ట్నర్తో మీరు మంచిగా, మీ పార్ట్నర్ ఒకవేళ జడ్జ్మెంట్ ఏదైనా కేసులు వేయటం, ఏదైనా ఇష్యూస్లో మీ మీద డివోర్స్ అడగడం ఇట్లాంటివి ఏమైనా చేస్తున్నట్లయితే ఆ డివోర్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు అట్లాంటి జడ్జ్మెంట్ వస్తుంది. లేదు మీకు ఆ డివోర్స్ మీకు ఇష్టం లేదు, ఇష్టం లేకపోయినా మీ పార్ట్నర్ మీ మీద ఒత్తిడి తెస్తున్నారంటే ఖచ్చితంగా మీకు తగ్గ జడ్జిమెంట్, అంటే అక్కడ డివోర్స్ అనేవి జరగవు. మీకు అర్థం చేసుకోండి. లేదు ఆ జడ్జిమెంట్ మేము అలా కోర్టుల వరకు వెళ్ళలేదు మేడం, మేము ఇన్నర్గా మేము మాలో మేమే ఉంటున్నాము, మాలో మేమే అన్నీ ఆలోచించుకుంటున్నాం, కానీ మేము అలా బయటకు వెళ్ళలేదు అని అనుకున్నట్లయితే మీ పార్ట్నర్, మీ సోల్మేట్ ఒకవేళ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ మనసు మారడం, ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో, ఎవరైతే సపరేషన్లో ఉన్నారో వాళ్ళకి మీకు తగ్గ జడ్జిమెంట్, అంటే మీ మనసు ఏం కోరుకుంటుంది, మీ మనసులో వాళ్ళు రావాలి అని కోరుకుంటే అట్లాంటి జడ్జిమెంట్ వస్తుంది. లేదు మీ మనసులో వాళ్ళు వద్దు, మా లైఫ్ న్యూగా బిగిన్ అవ్వాలి, వాళ్ళు మమ్మల్ని చీట్ చేశారు, మమ్మల్ని మోసం చేశారు, వాళ్ళు మాకంటే దూరంగా ఉండాలి అని అనుకుంటే ఒక దూరంగా జరగటం ఇట్లాంటివి అనమాట. అంటే మీకు ఏదైతే హ్యాపీనెస్ ఇస్తుందో అట్లాంటి జడ్జ్మెంట్ మీ లైఫ్లో జరగబోతుంది అనేదైతే యూనివర్స్ చెప్తుంది. అయితే ఏదైతే ఇప్పుడు సిచ్యువేషన్స్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ, మనీ మ్యాటర్స్లో కానీ ఏదైతే జరుగుతుందో అది మీకు ఆల్రెడీ మనీ ఉన్నా కూడా మీరు హ్యాపీనెస్ ఇవ్వట్లేదంట, అంటే మీ ఖర్చులకు సరిపడినంత ఉండకపోవడం కానీ ఇట్లా జరుగుతుంది. సో యూనివర్స్ జడ్జ్మెంట్ రూపంలో మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది మీకు ఇవ్వబోతుంది. దాని ప్రకారమే పేజ్ ఆఫ్ వాండ్స్ ఎట్లా ఉంటుందంటే మీరు అనుకున్నవన్నీ కూడా మీరు సక్సెస్ఫుల్గా, మీరు ఎలా అంటే ఒక ప్యాషన్తో, ఒక యాక్షన్ మూమెంట్లో మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అట్లాంటి సిచ్యువేషన్స్ మీకు ఇస్తుంది. అంటే ఎమోషనల్ కనెక్షన్స్ అనుకోండి, మీరు కోరుకున్నట్లు మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎంత అవాయిడ్ చేస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని వద్దు అనుకొని ముందుకు వెళ్ళిపోతున్నా, మీరు ఏది కోరుకుంటారో, అంటే మీరు వాళ్ళతో ఉండాలని కోరుకుంటే దానిలో మీరు యాక్షన్ రూపంలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారంట. ఎందుకు మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు అనే విషయంలో మీరు కాన్సన్ట్రేట్ చేయడానికి, అసలు మేము ఎందుకు వద్దు, ముందెందుకు మమ్మల్ని ఇలా మమ్మల్ని ఏమార్చారు, లేకపోతే మమ్మల్ని ఎందుకు మాటలతో ఈ రిలేషన్షిప్లోకి లాగారు అన్నట్లు వెళ్తారు. లేదు వాళ్ళు వద్దు అనుకుంటే మీరు వాళ్ళని అవాయిడ్ చేస్తూ మీ లైఫ్, మీ కెరియర్ ఏదైతే ఉందో దాని మీదకి ఫోకస్ చేయడం. ఇట్లా మీరు ఇక్కడ అంతా కూడా ఎలా ఉందంటే యూనివర్స్ మీకు ఫేవర్ అండి. అంటే ఏదైతే మీ మనసుకి ఇష్టపడుతుందో, మీ మనసు అంటే మీకంటే మీ గురించి ఎవరో బాగా ఆలోచించుకోలేరు కదా, మీకంటే మీ గురించి ఎవరో బాగా తెలుసుకోలేరు కదా. సో మీకు ఎలా తెలుస్తుందో మీ బాగోగుల గురించి యూనివర్స్ కూడా అంతే బాగా తెలుస్తుంది. మీకు ఏది మంచిది అనిపిస్తుందో దాన్నే యూనివర్స్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఏది మంచిది కాదు అనిపిస్తుందో దాన్ని అవాయిడ్ చేస్తుంది. అట్లానే ఆల్రెడీ రీడింగ్లోకి ఎప్పుడైతే ఈ రీడింగ్స్ మీరు కనెక్ట్ అవుతూ చూస్తున్నారో మీకు కూడా ఏదైతే ఆ డిఫరెన్స్ ఉంటుందో ఆ డిఫరెన్స్ని మీరు కూడా కనిపెట్టేయగలుగుతారు. ఎంత మీరు ఒక రిలేషన్షిప్లో ఉన్న రిలేషన్షిప్ జెన్యూన్ కాదని తెలిసినా ఇప్పటి వరకు మీరు కంటిన్యూ చేస్తున్నా, ఇక మీదట మీరు దాని గురించి ఒక ఆలోచించడం, నేను మోసపోతున్నానని ఒకవేళ మీకు తెలిస్తే ఇక వద్దు అనుకోవడం, ఇట్లాంటివి కూడా చేంజెస్ జరుగుతాయి. అదేవిధంగా కెరియర్ని
అదేవిధంగా బిజినెస్ని మీరు ఏది అనుకుంటే దానికోసం మీకు ఒక సక్సెస్ఫుల్ జడ్జ్మెంట్ దొరుకుతుంది, దానికోసం మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్తారు. అదేవిధంగా ది వరల్డ్ వచ్చిందంటే ఎలా ఉంటుందంటే ఒక న్యూ బిగినింగ్స్ చేయగలుగుతారు మీరు. ఒక కొత్త వరల్డ్ అంటే ఇప్పటి వరకు ఈ రోజు రీడింగ్ చూసేంత వరకు మీ లైఫ్ ఎలా ఉందో అంతకు ముందు మీ లైఫ్ ఎలా ఉందో ఒక చేంజ్ అనేది జరుగుతుంది అనేది యూనివర్స్ తెలియచేస్తుంది. ఒక చేంజ్ మీ లైఫ్లో ఒక చేంజ్ అనేది చూడబోతున్నారు. ది వరల్డ్ ఇచ్చిందంటేనే ఒక న్యూ బిగినింగ్, న్యూ లైఫ్, న్యూ వేలోకి, పాస్ట్ లైఫ్ నుంచి ఒక న్యూ లైఫ్కి, ఫ్యూచర్ న్యూ లైఫ్లోకి మీరు ఎంటర్ అవ్వబోతున్నారంటే, న్యూ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారంటే మీకే అనిపిస్తుంది అనమాట కొన్ని రోజుల తర్వాత. ఆల్రెడీ నాకు చాలామంది, నేను అదే చెప్తున్నాను, వాట్సాప్ మెసేజెస్లో వాయిస్ రికార్డ్ చేసి మరీ పెడుతున్నారు. ఎట్లా అంటే, మేము మీ రీడింగ్స్ చూడకముందు మేము వేరేలాగా ఉన్నాము మేడం, మీ రీడింగ్స్ చూసిన తర్వాత అసలు ఎంత మాకే మార్పు వచ్చింది, అసలు ఇప్పుడు చాలా మనశ్శాంతిగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా స్ట్రాంగ్ అయ్యామని. అట్లానే ఇక్కడ ది వరల్డ్ వచ్చిందంటే చూసే వాళ్ళ ఎనర్జీస్ ఎవరివో బాగా స్ట్రాంగ్గా కనెక్ట్ అవుతున్నాయి. యూనివర్స్ ఊరికనే ఇవ్వదండి రీడింగ్స్. సో ఏంటంటే మీ పాస్ట్ లైఫ్కి మీ ఫ్యూచర్ లైఫ్కి మీరు డిఫరెన్స్ తెలుసుకోగలుగుతారు. ఒక న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. పేజ్ ఆఫ్ కప్స్ ఎట్లా అంటే, మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ ఎమోషనల్ కనెక్షన్స్ కానీ, అంటే మేము సింగిల్గా ఉన్నాము, మాకు ఇంకెవరైనా మా పార్ట్నర్ కావాలి అనుకుంటే అట్లాంటి పార్ట్నర్, మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి, మీరు కోరుకునే వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. అదే మీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు, మీకు మంచి సక్సెస్ఫుల్ జాబ్ రావడం, మీరు బిజినెస్ కోసం ట్రై చేస్తే మీ బిజినెస్లో మీరు సక్సెస్కి వెళ్ళడం, ఇట్లా అన్నీ జరుగుతాయి. నెక్స్ట్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎలా ఉంటుందంటే, ఈ పెంటికల్స్ ఎనర్జీ అనేది మీరు కోరుకుని, ఇక్కడ చూసారా ఒక పర్సన్ చేతిలో ఒక పెంటికల్ని పట్టుకొని ఉన్నారు అంటే మీ సక్సెస్ని మీరు కోరుకున్న ఏదైతే హ్యాపీ మూమెంట్ ఉంటుందో దాన్ని చూసుకుంటూ ఉంటారు, దాన్ని చూడగలుగుతారు. ఆహా ఇది అన్నమాట నా సక్సెస్, నేను ఈ దిశగా వెళ్ళాలి అంటే ఒక మార్గం అనేది మీకు ది వరల్డ్ వచ్చినప్పుడే నేను చెప్పాను, ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది. పాస్ట్ లైఫ్కి, ఫ్యూచర్ లైఫ్కి, ప్రజెంట్లో మీకు ఒక సిచ్యువేషన్ వేరియేషన్ అనేది తెలుస్తుంది అని. సో అట్లా మీరు ఈ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఎట్లా ఉంటారంటే, మీ లైఫ్లో ఒక చేంజ్ అనేది చూసిన తర్వాత, ఓహో నేను వెళ్ళాల్సిన దారి ఇదా, నేను వెళ్ళాలి అని ఫైనాన్షియల్ మ్యాటర్స్లో స్ట్రాంగ్ అయిపోతారు, ఆలోచనలలో స్ట్రాంగ్ అవుతారు, తీసుకునే విధానంలో స్ట్రాంగ్ అవుతారు, ప్రతి విషయంలోనూ కూడా చాలా చాలా స్ట్రాంగ్ అవుతూ మీరు ముందుకు వెళ్తారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. సో రీడింగ్స్ని ఎవరైతే కనెక్ట్ అవుతున్నారో, ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరి లైఫ్లో కూడా ఈ చేంజ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న వాళ్ళ రికార్డ్స్ వింటుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఓ వీళ్ళకి కనెక్ట్ అవుతుంది, రెజనేట్ అవుతుంది కాబట్టి ఈ రీడింగ్ వస్తుందా, వీళ్ళు ఇంత బాగా రీడింగ్ని కనెక్ట్ చేసుకున్నారా అనేది నాకు అప్పటి వరకు నాకు తెలియట్లేదు. వాళ్ళు చెప్తుంటే ఓకే వీళ్ళ కోసమే రీడింగ్స్ యూనివర్స్ పంపిస్తుంది, ఇంత స్ట్రాంగ్ అయ్యారా, ఓకే చాలా వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అని మీ తరపు నుంచి నేను చెప్పుకుంటున్నాను, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్తున్నాను. ఎందుకంటే మీరు అంత స్ట్రాంగ్గా మారుతున్నారంటే మీ ఫ్యామిలీ మారుతుంది, మీ పిల్లలు మారుతారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు మారుతారు, మీరు వేరే వాళ్ళకి మోటివేట్ చేయగలుగుతారు, అది కూడా మీకు చాలా యూనివర్స్ బ్లెస్సింగ్స్ దొరుకుతాయి. సో ఎవరికైతే ఈ చేంజెస్ జరుగుతున్నాయో వాళ్ళందరూ కూడా కామెంట్లో పెట్టండి, వాట్సాప్లో మెసేజెస్ చేయండి. హ్యాపీగా నేనైతే అందరికీ కూడా అట్లీస్ట్ ఒక సింబల్ అయినా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాట్సాప్లో మెసేజెస్ అన్నిటినీ కూడా ఏదో ఒక టైంలో ఇన్ టైంలో ఇవ్వలేకపోయినా వేరే టైంలోనైనా నేను రియాక్ట్ అవుతాను, అది మీ అందరికీ తెలుసు ఖచ్చితంగా జరుగుతుంది అని. సో ఇట్లాంటి మంచి రీడింగ్ అయితే యూనివర్స్ మీకోసం పంపించింది. సో అందరూ హ్యాపీగా ఉండండి, మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ జరుగుతుంది, ఒక దారి అనేది ఏర్పడుతుంది. దారి ఫస్ట్ ఆఫ్ ఆల్ వే, మీరు వెళ్ళే మార్గంలో మీరు ఏమేమి సాధించాలి అనే దానికి ఒక వే అనేది పడుతుంది అనేది యూనివర్స్ మెసేజెస్ రూపంలో మీకైతే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడైతే మనం డివైన్ మెసేజెస్, మీ రిలేషన్షిప్ గురించి డివైన్ మెసేజెస్ ఏమొస్తున్నాయో కూడా చూద్దాం. ఇప్పటి వరకు కెరియర్ అండ్ రిలేషన్షిప్ కూడా కొంచెం చెప్పుకున్నాం. ఇప్పుడు డివైన్ మెసేజెస్ ఏమిస్తుంది యూనివర్స్ అనేది రిలేషన్షిప్ వైజ్, ఓన్లీ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకున్నాను. చూద్దామండి ఏమొస్తున్నాయి అనేది. టూ అటాచ్డ్, నేను ప్రతిదీ కూడా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సెటిలింగ్, సో మీరు కనిపించట్లేదు అని మాత్రం టెన్షన్ అది తీసుకోకండి. ప్రతిదీ కూడా నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్లవబుల్ అండ్ రిజెక్షన్, నాట్ మై టైప్. సో
మీరు ఎవరైతే రీడింగ్స్ని ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా, రీడింగ్స్ అవసరమైన వాళ్ళందరికీ కూడా మీరు వాటిని షేర్ చేయండి. టూ అటాచ్డ్ ఎలా ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే రిలేషన్షిప్లో ఏదైతే మీ రిలేషన్షిప్ ఉందో అది మీరు టూ అటాచ్డ్ అంటే ఆ రిలేషన్షిప్కి మీరు చాలా చాలా వాల్యూ అనేది ఇస్తున్నారు, దానికోసమే మీరు ఆలోచిస్తున్నారు, దానికోసమే మీరు బాగా ఎలా ఉందంటే వీళ్ళు లేకుండా మేము లేము, మీ పార్ట్నర్తో, మీ లైఫ్ పార్ట్నర్తో అన్నీ కూడా వాళ్ళు ఎలా అంటే మీ హార్ట్ బీట్ ఎలా అయితే ఉంటుందో వాళ్ళతో మీరు అలా ఉండాలని మీరైతే కోరుకుంటున్నారు. ప్రతి విషయంలో కూడా, ఏదైనా కూడా, ఏ డెసిషన్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా ప్రతి మూమెంట్ని కూడా వాళ్ళకి షేర్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళతోనే మా లైఫ్ అనేది అట్టట్టుగా మీ ఆలోచన అయితే ఉంటుంది. కాకపోతే ఎలా ఉంటారంటే మీ పార్ట్నర్ కొన్ని సినారియోస్లో వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే కరెక్ట్గా సెటిల్ అవుతున్నట్టు ఉండరు. అంటే మీరు చెప్పేది వింటున్నట్టు ఉండకపోవడం, కానీ కొన్ని సినారియోస్లో నేను ఇక్కడ చెప్తున్నానండి, ఎవరైతే రీడింగ్స్ని ఫాలో అవుతున్నారో వాళ్ళు ఎలా అంటే మీరు చెప్తుంది వినిపించుకోకపోవడం కానీ, మీరు ఇచ్చేంత టైం కానీ వాళ్ళు ఇవ్వకపోవడం కానీ, లేదా మీరు ఏదైనా మాట్లాడుతుంటే వాళ్ళు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం కానీ, ఎలా అంటే నేను ఒక్కొక్కసారి సేఫేనా కాదా అన్నట్లు మీరు ఆలోచించుకుంటూ ఉంటారంట. అంటే నా రిలేషన్షిప్లో నేను సేఫ్ ఉన్నానా లేదా, ఏంటి నేనేమో టూ అటాచ్ అయిపోతున్నాను, సెటిల్గా నేను ఆలోచిస్తున్నాను, వీళ్ళు ఎందుకు సెటిల్గా ఆలోచించలేకపోతున్నారు, అసలు నేను చెప్తుంది వినిపించుకున్నట్టు లేరు, లేకపోతే వేరే దాని మీద ధ్యాస పెట్టినట్టు ఉంటున్నారు, ఇట్లాంటి ఆలోచనలు, ఇట్లాంటి మనసులో మీకు ఒక ఇదైతే ఆలోచన అయితే వస్తుంది అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే ఇదంతా నిజమే, ఇట్ ఈస్ ట్రూ, ఇది సేఫేనా అసలు ఈ రిలేషన్షిప్ అనేది కూడా మీరు క్వశ్చన్ చేసుకుంటూ ఉంటారంట. ఒక్కొక్క సిచ్యువేషన్స్లో మళ్ళీ ఎలా మారిపోతూ ఉంటారు, అన్లవబుల్. అసలు ఎలా అంటే ప్రాక్టికల్గా వాళ్ళు మీ మీద ఒక్కొక్కసారి ప్రేమ చూపించట్లేదేమో అనే భయం మీకు వేసేస్తుందంట. అంటే ఇది అందరికీ కాదండి, ఎవరైతే రీడింగ్ రెజనేట్ అవుతున్నారో, ఎవరైతే ఆ సిచ్యువేషన్స్ని మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే. ఎలా అనిపిస్తుందంటే ప్రాక్టికల్గా వీళ్ళు నా మీద లవ్, అఫెక్షన్ చూపించట్లేదు, వాళ్ళ యాక్సెప్టెన్సీ అసలు ఈ రిలేషన్షిప్లో ఉందా లేదా, వీళ్ళు అసలు ఫస్ట్ నన్ను నేను ప్రేమించుకోకుండా వీళ్ళని మీదే నేను ఎక్కువ ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నాను అని ఒక్కొక్కసారి మీ మీద మీకు క్వశ్చన్ వస్తుందంట. నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ అన్ని ఫ్లేవర్స్ అనమాట. అంటే ఒక్కొక్కసారి మంచిగా ఆలోచనలు వస్తాయి, వీళ్ళు నన్ను ఆలోచిస్తున్నారా లేదా, వీళ్ళు అసలు నాకు టైం ఇవ్వట్లేదు, వీళ్ళు నాకు జెన్యూనా కాదా, అసలు నేను అనుకున్నంత ప్రేమ నేను ఎందుకు పొందలేకపోతున్నాను అనే క్వశ్చన్ ఒకసారి వస్తుంది. ఒక్కొక్కసారి అసలు నన్ను నేను ఎందుకు ప్రేమించుకోలేకపోతున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన వాళ్ళని ఎందుకు ప్రేమించమని అడుగుతున్నాను, వాళ్ళని ఎందుకు ఇష్టపడమని, ఫస్ట్ నా గురించి నన్ను నేను ప్రేమించుకోవాలి కదా, నన్ను నేను మర్చిపోయినంత వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నానని, ఎలా అంటే ఆల్ ఫ్లేవర్స్ అనమాట, అన్ని రకాలుగా థాట్స్ అనేవి మీ మనసులో వచ్చేస్తూ ఉంటాయంట. ఇంకా సమ్టైమ్స్ ఎలా ఉంటాయంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మీరు ఇంకా పెంచుకోవాలి అనేది యూనివర్స్ చెప్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి రిజెక్ట్ చేయబడుతూ ఉంటారంట మీరు. ఎలా అంటే వాళ్ళు మిమ్మల్ని సపరేషన్లో పెట్టడం కానీ, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో పెట్టడం కానీ, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఆ సిచ్యువేషన్స్లో మీరు ఎలా అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మీరు పెంచుకోవడం. అంటే మీరు అడిగినప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, ఇప్పుడు నాకు టైం లేదు, లేకపోతే నేను వర్క్లో బిజీగా ఉన్నాను, లేకపోతే మా ఫ్యామిలీ నాతో ఉంది, లేకపోతే పక్కన ఎవరో ఉన్నారు, అందుకే నేను నీ కాల్ లిఫ్ట్ చేయలేకపోయాను, వర్క్ పని మీద నేను బయటికి వెళ్ళాల్సి వచ్చింది, అందుకే నేను నీ దగ్గరికి రాలేకపోయాను, నీతో టైం ఇవ్వలేకపోయాను, ఇట్లాంటివి చెప్తూ ఉంటారండి. ఆ టైంలో మీరు రిజెక్ట్ చేయబడుతున్నారు అని మీ మనసు చెప్తుంది. దేనికైనా కూడా మీరు ఎలా ఉండాలి అంటే మీరు హ్యాపీగా ఉండాలి. ఏ పని జరుగుతున్నా కూడా దాన్ని హ్యాపీగా ముందే మీరు అనలైజ్ చేసుకోవాలి అనేది యూనివర్స్ చెప్తుంది. ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎవరికైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, నాట్ మై టైప్. మీ లాంటి మనస్తత్వం మీ పార్ట్నర్కి, మీ సోల్మేట్కి లేదేమో. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క టైప్గా డిఫరెంట్ టైప్గా బిహేవ్ చేస్తున్నారు. సో వీళ్ళని అర్థం చేసుకోవడం కరెక్ట్గా లేదేమో అన్నట్టు
మీకు మీరే ఒక్కొక్కసారి సర్ప్రైజ్ అవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఎలా అంటే అసలు నన్ను నేను ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి, నన్ను నేను తెలుసుకోవాలి, తెలుసుకున్నాకే వీళ్ళని నేను ఐడెంటిఫై చేసుకోగలుగుతాను. అసలు ముందు నా మీద నా కాన్సన్ట్రేషన్, నా సెల్ఫ్ కేర్ నేను చూసుకోకుండా ఎందుకు నేను వీళ్ళ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ నేను నా టైం వేస్ట్ చేసుకుంటున్నాను, నన్ను నేను మోటివేట్ చేసుకోలేకపోతున్నాను, నా పనులన్నీ పెండింగ్ పడిపోతున్నాయి. ఇట్లాంటి ఆలోచనలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సెల్ఫ్ కేర్ గురించి మీరు ఆలోచించడం మొదలు పెడతారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైన వాళ్ళందరూ కూడా లైక్ చేసి, నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అవసరమవుతుందో అనుకున్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అవసరం పడిన వాళ్ళందరికీ షేర్ చేయడం వల్ల మీకు కూడా యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే అందుతాయండి. సో thank you so much, and we'll meet another video. Thank you so much. We'll meet another video.